ఇప్పటి వరకు స్తబ్దుగా ఉన్న జనసేన పార్టీ ఇక నుంచి క్రియాశీలకంగా మారేందుకు రెడీ అవుతోంది. పార్టీ ప్రస్థానం పేరుతో రేపు తిరుపతిలో జనసేన మొదటి బహిరంగ సభను ఏర్పాటు చేసింది. 2 రోజులుగా తిరుపతిలోనే మకాం వేసిన పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు తిరుపతి ఇందిరా మైదాన్తో సభని ఏర్పాటు చేస్తున్నారు. ఇవాళంతా ఎవరిని కలవకుండా గెస్ట్ హౌస్కే పరిమితంగా పోతున్నారు పవన్. నిన్న సామాన్య భక్తుల్లా శ్రీవారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ రేపు ఉదయం మరోసారి స్వామిని దర్శించుకుని బహిరంగ సభలో పాల్గొననున్నారు. రాష్ట్ర రాజకీయాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై రేపటి జనసేన సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ బహిరంగ సభకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, పవన్ కళ్యాణ్ ఈ సభలో ఏం చెప్పే అవకాశం ఉంది? పవన్ కళ్యాణ్ తో పాటు వేరే ఎవరైనా పాల్గొనేటువంటి పరిస్థితి ఉందా? మీ వద్ద సమాచారం. పవన్ కళ్యాణ్ రేపు తిరుపతిలోని ఇందిరా మైదానంలో తన పార్టీ గురించి మాట్లాడబోతున్నారా, లేకపోతే వినోద్ రాయల్ ఆత్మశాంతికి ఏమైనా సంతాప సభ నిర్వహించబోతున్నారా అనే అంశం మీద చర్చ తిరుపతిలో నడుస్తుంది. అయితే మరి కొంతసేపటి క్రితమే జనసేన పార్టీకి సంబంధించిన కోశాధికారి రాఘవయ్యతో పాటు స్థానికంగా ఉన్న నాయకులంతా కలిసి తుడా కార్యాలయం వద్ద పర్మిషన్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి వారు జిల్లా ఎస్పీని కలవడానికి తిరుపతి అర్బన్ ఎస్పీ జయలక్ష్మి కలిశారు. ఆమె వద్ద నుంచి వచ్చిన తర్వాత బహిరంగ సభ ఏ ప్రదేశంలో ఉంటుందన్న విషయాన్ని గురించి చెప్పబోతున్నారు. అంతేకాకుండా అజెండా ఏంటన్న విషయం కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు తెలిపే అవకాశం ఉంటుంది. ఇందిరా మైదానం అయితే తిరుపతి నగరం మధ్యలో ఉంటుంది. చాలా చిన్న మైదానం, కేవలం 5,000 నుంచి 8,000 మంది వరకు 8,000 మంది అవకాశం ఉండడంతో ఇది వచ్చే అభిమానుల కోసం చాలా ఇబ్బందికరంగా ఉంటుందని పోలీసులు కూడా భావిస్తున్న నేపథ్యం ఉంది. అయితే పెద్ద హడావిడి లేకుండా కేవలం ఒక వినోద్ రాయలు నిన్న కోలార్లో మరణించిన వినోద్ రాయల యొక్క ఆత్మ శాంతి కోసమే జరిగే సంతాప సభనా, లేకపోతే మరో రేపు ఏమైనా ప్రత్యేక హోదా గురించి ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ ఏమైనా ప్రసంగించనున్నాడా అన్న విషయంలో కూడా చర్చ నడుస్తుంది. అయితే మొత్తం మీద పవన్ కళ్యాణ్ రేపు ఇక్కడ నిర్వహించబోయే సభ మీద మొత్తం పూర్తి స్థాయిలో ఇతర రాజకీయ పార్టీల స్థాయిలో చర్చ నడుస్తున్న నేపథ్యం ఇక్కడ కనిపిస్తుంది. పర్పస్ అయితే ఇది చాలా చిన్న మైదానం. మనం ఇక్కడ చూడవచ్చు విజువల్స్లో సుమారు 5,000 మంది మాత్రం పట్టే అవకాశం ఉంది. తిరుపతి నగరం మధ్యలో ఉండడం వల్ల ఇది పూర్తిగా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని కూడా పోలీసులు భావిస్తున్నారు. అయితే మొత్తం మీద ఇక్కడ మాత్రం పూర్తి స్థాయిలో సభ నిర్వహిస్తామని కూడా తెలుపుతున్నారు. అయితే ఆ సభ యొక్క అజెండా విషయం మీద పూర్తి స్థాయిలో సస్పెన్స్ నడుస్తుంది. పార్టీ యొక్క ఏమైనా లక్ష్యం గురించి, లేకపోతే ప్రత్యేక హోదా గురించి కానీ, లేకపోతే మరి ఏదైనా అంశం మీద ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ ప్రసంగించే అవకాశం ఉందా, లేకపోతే అభిమానుల మధ్య గొడవలు ముదిరిపోయిన స్థానంలో హత్యలకు దారితీస్తున్న పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో వీటి గురించి ఏమైనా ఆయన తన అభిమానులతో పాటు మిగతా సినీ అభిమానులకు ఏమైనా ఇక్కడ నుంచి సందేశం ఇవ్వబోతున్నాడా అన్న అంశం కూడా పూర్తి స్థాయిలో చర్చ నడుస్తుంది. మొత్తం మీద నిన్న జరిగిన విషయంలో పూర్తిగా పవన్ కళ్యాణ్ ఒక రకంగా ఉద్వేగానికి గురై అక్కడ వినోద్ రాయల్ ఒక కుటుంబ సభ్యులను పరామర్శించినప్పుడు పూర్తి స్థాయిలో ఆయన ఉద్వేగానికి గురై ఒక రకమైన ఆయన కూడా కన్నీరు పెట్టాడు. ఈ నేపథ్యంలో అటువంటి సంఘటనలు ఇక మునుముందు ఎక్కడా జరగకుండా ఈ పూర్తి స్థాయిలో ఒక
సందేశాన్ని ఇవ్వబోతున్నాడా, లేకపోతే రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యేక హోదా విషయంలో పెద్ద స్థాయిలో చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఆ ప్రత్యేక హోదా విషయం గురించి ఇప్పటి వరకు తాను ప్రశ్నించలేదు అన్న విషయాన్ని, అంతేకాకుండా మొన్నటి రోజు ఆయన ఈ విషయం గురించి మాట్లాడుతూ మిగతా ఎమ్మెల్యేలు నాయకులతో పాటు తాను ఈ విషయం గురించి చర్చ చేస్తాను అన్న విషయం ఈ మధ్యకాలంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్నాడు. ఈ నేపథ్యంలో వైకాపాకు సంబంధించి చాలామంది నాయకులు ఆయన మీద విమర్శల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలో అందుకు దానికి సంబంధించి ఏమైనా ఆయన ఈ విషయంలో పూర్తిగా ఒక క్లారిటీ ఇవ్వగలడా అన్న విషయం కూడా ఇప్పుడు పూర్తిగా చర్చ నడుస్తుంది. అయితే మరి కొద్దిసేపట్లో ఇక్కడ నుంచి ఆయన రేపు ఇక్కడ ఈ బహిరంగ సభ నుంచి ఎటువంటి సమస్య మీద మాట్లాడగలుగుతాడు, లేక అభిమానుల మధ్య ఉన్న గొడవ గురించి మాట్లాడతాడా, లేకపోతే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడతాడా అన్న విషయం మీద పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. పరతోష్. రైట్ దామోదర్, అయితే రేపు ఎన్నింటికి సభ జరగబోతోంది, ఇది ఏర్పాట్లు ఎవరు పర్యవేక్షిస్తున్నారు, ఈ సభకు సంబంధించి ఎటువంటి సమాచారం ఉందని జనసేన నేతలు చెప్తున్నారు? పరతోష్, ఇప్పటి వరకు అయితే సభా సమయం గురించి పూర్తిగా ఒక ఖచ్చితమైన సమయం తెలియడం లేదు. రేపు 11 గంటల పైన సభ ప్రారంభమయ్యే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. అయితే ఈ సభా ప్రాంగణాన్ని చాలా చిన్నదిగా ఉండడం వల్ల ఏమైనా ఈ స్థలాన్ని మారుస్తారా, లేకపోతే ఇదే స్థలంలోనే నిర్వహిస్తారా అన్న విషయం కూడా మీద చర్చ నడుస్తుంది. అయితే ఇప్పటికైతే తుడా కార్యాలయంలో ఇందిరా మైదానానికి సంబంధించిన అనుమతులు కూడా ఈ స్థానికంగా ఉన్న జనసేన నాయకులు అనుమతులు కూడా తీసుకున్నారు. తర్వాత వారు నేరుగా తిరుపతి అర్బన్ ఎస్పీ క్యాంపు కార్యాలయానికి వెళ్ళారు. అక్కడ నుంచి అనుమతులు తీసుకున్న తర్వాత మాట్లాడే అవకాశం ఉంది. ఇక్కడ స్థానికంగా జనసేన రాష్ట్ర కోశాధికారి రాఘవయ్యతో పాటు స్థానిక నాయకులు, స్థానికంగా ఉన్న టీటీడీ బోర్డు మెంబర్ బోత్ హరిప్రసాద్తో పాటు స్థానిక అభిమానులు, అదేవిధంగా కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమాలను ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అయితే ఇక్కడికి వచ్చే అభిమానుల తాకిడిని, అదేవిధంగా జనసేన పార్టీకి సానుభూతి పరుల యొక్క తాకిడిని ఏ విధంగా తట్టుకుంటారన్న విషయం మీద కూడా పూర్తిగా చర్చ నడుస్తుంది. ఎందుకంటే చాలా చిన్న మైదానం, కేవలం 8,000 మంది మాత్రమే పట్టే అవకాశం ఉండడంతో పాటు చుట్టూ బారికేడ్స్ ఉన్నాయి. అదే కాకుండా ట్రాఫిక్ కూడా పూర్తిగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ సభ చాలా పరిమిత సంఖ్యలో కేవలం ముఖ్య కార్యకర్తలకు మాత్రమే అనుమతి ఉంటుందా, లేకపోతే అందరినీ అనుమతిస్తారన్న విషయం మీద కూడా చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇది రేపు 11 గంటల పైన ఈ సభ ఇక్కడ జరిగే అవకాశం ఉంది. సభ అజెండాలో ఏ విషయాలు ఉన్న విషయం అన్న కూడా మరి కొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. అయితే మొత్తం మీద సభకు బందోబస్తు ఉన్నట్లుండి నిర్వహించే సభకు 24 గంటల లోపల ఎటువంటి బందోబస్తు ఏర్పాటు చేయాలన్న విషయం మీద కూడా స్థానిక పోలీసులు మల్లాగుల్లాలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పరతోష్. రైట్ దామోదర్, పవన్ కళ్యాణ్